ఏంటి దేవుణ్ణి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ అయితే నాకైతే ఇంకా పూజ చేసేటప్పుడు చాలా బాధ అనిపించింది. మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అదేంటి అంటే మనం చూడండి, ఇక్కడ పూలకు చూడండి కలర్స్ ఎంతగా పూస్తున్నారో, కెమికల్స్ అన్నమాట. చూస్తున్నారు కదా కెమికల్స్. అయితే ఈ కెమికల్స్ వల్ల మనకు చాలా అంటే చాలా హాని కలుగుతుంది. పూలు అంటే చాలామంది ఇష్టపడతారు కదా, ఇంకా మనం జెల్లో పెట్టుకున్నప్పుడు చేతికి తాకొచ్చు, అదే చేతితో మనం ఏదైనా తినొచ్చు. అలాంటప్పుడు మనకి ఎంత హాని కలుగుతుంది ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, పూలను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వైట్గా ఫ్లవర్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు ఇలా కలర్స్ వేసి అమ్ముతున్నారు అంటే, ఈ మధ్య అందరు ఇలానే వాడుతున్నారమ్మా. తెల్లని పూలు ఇస్తే ఎవరు తీసుకోవడం లేదు, అస్సలు అమ్మడపోవడమే లేదు అని అంటున్నారు. ఎందుకు అలా ఇష్టపడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అంటే కెమికల్స్ వల్ల ఎంత నష్టం ఉంటుందో అసలు మీకు తెలియక వాడుతున్నారా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మనం ఎక్కడున్నాం, అసలు ఏం వాడుతున్నాం, ఏం తింటున్నాం ఎవరు ఆలోచించట్లేదు. ఆలోచిస్తే ఇలాంటి పూలే మార్కెట్లో మనకైతే దొరకవు. న్యాచురల్ పూలు చూసి నేనైతే చాలా రోజులు అయ్యిందనమాట. ఎక్కడ చూసినా ఇలా కెమికల్ వాడిన పూలే కనిపిస్తున్నాయి. మేమైతే న్యాచురల్గా కొనుక్కోవాలని ఎంతగా ట్రై చేసినా అస్సలు దొరకలేదన్నమాట పూలైతే. ఎవ్వరు వైట్ పూలు అడగట్లేదంట, ఇలా కలర్స్ వేసిన పూలే అడుగుతున్నారంట. అందుకే వాళ్ళు పూలు అమ్మే వాళ్ళు చెప్తున్నారు, అలా కలర్స్ వేస్తేనే అమ్ముడుపోతున్నాయి మాకి అంటున్నారు. అలా అడిగే వాళ్ళు కొంచెం ఆలోచించండి. అలాంటి పూలు మనకి ఏమైనా లాభం ఉంటున్నాయా నష్టం ఉంటున్నాయా ఆలోచించి కొనండి. మాకైతే పూలు ఎక్కడ దొరకలేదు అలాంటివి. అందుకని ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పనిసరిగా కొనుక్కొని వచ్చి దేవుడికైతే పూలు పెట్టేశాను. చాలామంది నన్ను అయితే క్వశ్చన్ చేయొచ్చు, పూలు లేకుండానే పూజ చేయొచ్చు కదా, దేవుడు ఏమైనా పూలు అడిగాడా అనుకోవచ్చు. కానీ మనం ఎన్నో వేస్ట్ చేస్తుంటాము. ఒక మూర పూలు కూడా దేవునికి పెట్టలేకపోతే మనం ఎంత సంపాదించినా ఏం లాభం? నాకైతే అలా అనిపిస్తుంది. ఇంకా మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి ప్లీజ్ అండి, ఇలాంటి కెమికల్స్ని అవాయిడ్ చేద్దాం. వీడియో ఎక్కడి వరకు పోతుందో నాకైతే తెలియదు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి పూలను మాత్రం ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్ అండి. చాలామంది వైట్ పూలను అడిగితే ఇలాంటి కెమికల్స్ని అవాయిడ్ చేసి మంచి పూలు తీసుకురావడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా. కానీ పూలను కొనే వాళ్ళు ఎవరైనా కానీ క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేసి పూలను అయితే కొనుక్కోండి అన్నమాట. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి ఏమో చేస్తారని అనుకోకూడదు. మనం ముందుకు వస్తే ఇంకా 10 మంది కూడా ముందుకు వస్తారని నా ఫీలింగు. మరి మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. వీడియోస్ నేను ఎక్కువ పెట్టట్లేదు అనమాట, నాకైతే టైం అస్సలు ఉండట్లేదు. అందుకని వీడియోస్ కూడా పెట్టట్లేదు. కానీ ఇంకా ఈ విషయం అయితే షేర్ చేసుకోవాలని టైం కల్పించుకొని మరి నేనైతే వీడియో అయితే పెడుతున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.